కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తనని ఓడించేందుకు కుట్ర జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హుజూరాబాద్ లో తనకి తక్కువ ఓట్లు వచ్చేలా ప్రయత్నించారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా లేని సమస్యలు కరీంనగర్ నియోజకవర్గంలోనే వస్తున్నాయి అంటూ చెప్పడం ఎవరిని ఉద్దేశించి అనే క్వశ్చన్కి ఇప్పుడు తెరలేపింది. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు నిధులు ఇస్తున్నాం, కొందరు గిరిగీసుకొని వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఇటు సంచలన వ్యాఖ్యలు, కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో వర్గాలుండవు, వర్గాలను ప్రోత్సహిస్తే సహించము అంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇటు బీజేపీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలో కలహాలు బయటకు వస్తున్నాయి అనుకోవాలా? బహుశా ఈ మాట కాస్త హర్టింగ్ అనిపించవచ్చు నేతలకి. బట్ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కనుక అటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండదు, ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజూరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా చేయండు? ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు తెలియదు. ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. నేను ఎవరు ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తాను.